హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. కల్పన తెలుగింటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మా పెళ్లి రోజుదండి. ఆ రోజు షూట్ చేసింది. మధ్యలో కుదరలేదు పెట్టడానికి, అందుకే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీకు షార్ట్లో చూపించాను కదా, మా వారి కోసం ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను, అంటే షర్టు. ఇంకా నేనైతే ఇలా షాపింగ్ చేశాను. ఈ శారీ అయితే రీసెంట్గా మ్యారేజ్ డేకి కావాలనేసి కొనుక్కున్నాను అనమాట. పింక్ కలర్ శారీ. దీని మీద బ్లౌజ్ కూడా ఇది కాదు, వేరే బ్లౌజ్ వచ్చింది. నేను ఇంకా అది కుట్టుకునే టైం లేక వేరే రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నా. ఇదైతే సూపర్గా మ్యాచ్ అయిపోయింది శారీకి. ఇక షాపింగ్ కూడా ఎలా చేశాను, ఏం కొన్నాను అనేది కూడా నేను ఆల్రెడీ పెట్టున్నాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇంతలా రెడీ అయిపోయాం కదా, 2 ఫోటోలు తీసుకుందామని పక్కనే ఉన్న తోటలోకి అయితే పోయినాం అనమాట. ఆ తోటలోకి వెళ్ళినాక మా పాప అయితే కొన్ని ఫొటోస్ తీసింది. ఏదో అలా ట్రై చేసినాం అంతే, గుర్తుగా ఉంటుందని. అంతకు మించి ఏం లేదు, చిన్న ఫోటో షూట్ అనమాట. ఓన్గా అలా క్రియేట్ చేసి ఏదో అలా చేసినాం. అలా అయిపోయింది. ఇక ఇంటికి వచ్చినాక లోపలికి ఈ పువ్వులు కొన్ని తీసుకొని వచ్చినా అనమాట. వచ్చినాక మా పిల్లలు ఏం చేసినారంటే, ఇంకా ఇలా అయితే కూర్చోమని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నారు. అవే కొన్ని ఫొటోస్గా మీకు ఆల్రెడీ షార్ట్లో నేను షేర్ చేస్తున్నాను కదా, అవన్నమాట. ఇవైతే ఇలా ఏదో ఒక మెమరీగా గుర్తుంటున్నానండి. మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంటి దగ్గరే ఏదో సరదాగా అలాగా అంతే. ఈ సరదా మూమెంట్ని మీతో షేర్ చేసుకుందామని షూట్ చేసిందంతా కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏమైందంటే, పువ్వులు ఇవ్వమంటే మా వారికి అసలు ఇది ఏం తెలీదు. ఫస్ట్ టైం తను ఆ పువ్వులు తీసుకొని నాకు ఇచ్చేది కూడా ఆ ఫోన్కి వెళ్ళి చూస్తూనే ఇస్తున్నారనమాట. దానికి మా పిల్లలు, డాడీ ఇది కూడా తెలియదా, నన్ను చూస్తూ కాదు డాడీ, మమ్మీని చూస్తూ ఇవ్వండి డాడీ అని చెప్తే మళ్ళీ రెండోసారి ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ హార్ట్ సింబల్ పెట్టమంటే మా వారు కథ స్టైల్గా పెట్టారు. అందుకు మా పాప వేసిన ఒక జోక్కి ఇక్కడ మేము పడి నవ్వుతున్నాము. బాహుబలిలోని బిజ్జల దేవిలాగా కుంటి చేయి పెట్టినట్టు పెట్టకు డాడీ, సరిగ్గా పెట్టు అనేసి అయితే అనింది. మామూలుగా నవ్వలేదనమాట మేము. మా పాప డాడీ ఇది కూడా రాదా నీకు, తెలియదా అనేసింది. పాపం మా వారు. అందుకే అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలా, సిగ్గుపడితే ఎలా, ఏముంది ఇందులో చెప్పండి. ప్రతి సంవత్సరం కూడా మ్యారేజ్ డే అంటే ఆ రోజు గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళం. తర్వాత ఏదైనా దాబాకి వెళ్ళేసి చక్కగా బిర్యానీ తీసి ఎంజాయ్ చేసుకొని, ఏదైనా కొత్తగా రీసెంట్గా మూవీ ఏదైనా రిలీజ్ అయితే ఆ మూవీ చూసుకొనేసి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ సంవత్సరం అయితే నేను అవేం పెట్టుకోలేదు, అన్నీ బంద్ చేశాను. అసలు ఏ ప్లానింగ్ చేయలేదనమాట. ఈ సంవత్సరం మాకు దగ్గరలో ఉండే ఓల్డేజ్ హోమ్కి అయితే వెళ్ళామండి. నాకు చేతనైన సాయం చేసి కొంచెం హెల్ప్ చేద్దాము అనేసి ఓల్డేజ్ హోమ్కి అయితే వెళ్ళాను అనమాట. ఆల్రెడీ షార్ట్లో నేను ఒక మెసేజ్ లాగా ఈ ఓల్డేజ్ హోమ్ గురించి అయితే షేర్ చేశాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను అందులో చెప్పిన పాయింట్ అంతా కూడా వాస్తవం కాబట్టి మీ అందరు కూడా సపోర్ట్ చేశారు. నేనేమంటానంటే, మన బిజీ లైఫ్లో మనకి చాలా గోల్స్ ఉంటాయి, చాలా ఆలోచించుకుంటుంటాం మన బ్యూటిఫుల్ లైఫ్ గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మనకు ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి. ఇలా మనకి అసలు టైమే ఉండదు. నిజానికి నాకు కూడా ఉండదు ఫ్రెండ్స్, నేను కూడా మీలానే, అందరికీ ఎవరికి ఉండదు. కానీ సంవత్సరానికి ఒక్కసారి, ఇప్పుడు ప్రతిరోజు లేదంటే వారానికి ఒక్కరోజు, నెలకు ఒక్కరోజు ఇలా వెళ్ళాలన్నా మన వల్ల కాదు. మనం సహాయం చేయలేమనే చెప్పాలి. అందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం కాబట్టి నేనేమంటానంటే, సంవత్సరానికి ఒక్క రోజన్నా మనం డబ్బులు ఇచ్చేసి కాకుండా మనమే దగ్గరగా వెళ్ళి చూసి కాసేపు మాట్లాడి హెల్ప్ చేసి వచ్చినామంటే మనకి ఆ సంవత్సరం అంతా మన లైఫ్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు మనం ఏం నేర్చుకుంటున్నాము, మనం ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనకి కొంచెం అవగాహన అవుతుందన్నమాట. మనకే తెలియకుండా మనం తెలుసుకోగలుగుతాము. ఆ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది మనకి వాళ్ళతో ఉండటం వల్ల అనేది నా ఫీలింగ్ అనమాట. అందుకే మీ అందరూ ఇలా సంవత్సరానికి ఒక్కసారన్నా చేస్తారనే నేను ఈ వీడియోలో ఇలా మీకు చూపించినా కానీ, నేనేదో హెల్ప్ చేశాను కాబట్టి మీరు చేయాలని, లేకపోతే నా గొప్ప చూపించుకోవాలని నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో ఓల్డేజ్ హోమ్ అనేది చూపించట్లేదు. మీకు ఇలా చెప్పనీకి కోసమే చూపించాను ఫ్రెండ్స్, అంతే, వేరే ఏం లేదు. సంవత్సరానికి ఒక్కసారి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఒక్క రోజు, ఒక గంట అంతే, రోజులో కూడా ఒక గంట అలా వెళ్ళైతే
పలకరించి మీ చేతనైన సాయం చేసిరండి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి. మీకు సంవత్సరం అంతా అదొక బూస్ట్ ఎనర్జీ లాగా పనిచేస్తుంది ఆ ఒక్క గంట. ఇక ఆ కార్యక్రమం చూసుకొని ఇంటికి వచ్చామండి. వస్తుంటే మా బొడ్డోడు పార్కులో కాసేపు ఆడుకునేసి పోదామన్నాడు. ఇక అందుకని వాడిని పార్కులోకి అయితే తీసుకొచ్చాను. వాడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చూసినారా. ఇవన్నీ నా చేత కూడా చేయించాడు. ఇక ఇక్కడైతే ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది. పక్కనే కొండలు, మధ్యలో చెరువు, ఈ పక్క పార్కు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చల్లటి గాలి భలే బాగుంటుందండి క్లైమేట్ అయితే. అందుకే ఎటు వచ్చాను కదా అనేసి మీకు చూపిద్దామని అలా వీడియో అయితే షూట్ చేశాను. మీకు దగ్గరలో కూడా ఇలాంటి పార్క్ ఏమైనా ఉందా కామెంట్ చేయండి. ఇది ప్రజెంట్ మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి రేపు సమ్మర్ వస్తుంది కదా, పిల్లల్ని అయితే రోజు తీసుకొచ్చి కాసేపు ఇలా ఎక్సర్సైజ్లు అవన్నీ చేయించవచ్చు అనమాట. వాళ్ళకి కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది బాడీకి. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఏమైందంటే వీడియో షూట్ చేయమంటే మా పిల్లలు మర్చిపోయి స్టడీగా ఫోన్ పట్టుకొని షూట్ చేశారు. ఈ వీడియో ఎక్కువగా నిలువుగానే వస్తుంది. అడ్డం తర్వాత నేను చూసుకొని అడ్డం పెట్టమని చెప్పినప్పుడు అడ్డం పెట్టినారు, కొన్నిసార్లు నిలువుగానే పెట్టి తీసేసినారు అనమాట. అది ప్రాబ్లం, ఏమనుకోకండి. ఈ సంవత్సరం మ్యారేజ్ డే అయితే ఇలా గడిచిందండి. మా పిల్లల జోకులతో అలా ఫోటో షూటులతో ఏదో సరదా గడిచిపోయింది. అలాగే ఇంకా చెప్పాను కదా అలా అనమాట అది విషయం.